చూద్దాం. న్యాయం ఆలస్యమైన అన్యాయమే జరుగుతోంది. మరి 5 కోట్ల మంది సామాన్యులు ఏళ్ల తరబడి కోర్టుల మెట్లు ఎక్కి దిగుతూనే ఉన్నారు. ఈ కేసులో తీర్పు రాదు, వాయిదాలు ఆగవు. లాయర్ల ఫీజులకే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది. ఒక్క సుప్రీం కోర్టులోనే 92,000 కేసులు మగ్గిపోతున్నాయి. మరి హైకోర్టుల్లో, జిల్లా కోర్టుల్లో కేసుల కొండలు కరిగేటప్పుడు, న్యాయం జరిగేటప్పుడు న్యాయదేవత కళ్లకు గంతలు కట్టుకుంది సరే, వ్యవస్థ కూడా సామాన్యుడి ఆర్తనాదాలను వినకుండా చెవులకు గంతలు కట్టుకుందా? బీహార్లో పాట్నా కోర్టు దీప్ రాయ్ని 34 ఏళ్లు జైల్లో ఉంచి చివరకు ముసలితనంలో నిర్దోషి అంటూ రిలీజ్ చేసింది. ఈ కేసులో చివరి వరకు న్యాయం గెలవచ్చు, కానీ ఆయన కోల్పోయిన జీవితాన్ని ఏ చట్టం తిరిగిస్తోంది? మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై పడిన బొగ్గు మచ్చను ఆయన చనిపోయిన తర్వాత న్యాయస్థానాలు చెరిపేశాయి. ఈ 2 కేసులే కాదు, దేశంలోని కోర్టుల్లో 5 కోట్ల పెండింగ్ కేసులు మూలుగుతున్నాయి. అవి కోర్టుకు కాగితాలే కావచ్చు, కానీ అవి మనుషుల జీవితాలు. ఒక్క సుప్రీంకోర్టులోనే ఈ ఏడాది నాటికి 92,000కు పైగా అపరిష్కృత కేసులు కొండలా పేరుకుపోయాయి. లోక్సభలో న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లుకు ఆమోదం పడింది. సుప్రీం జడ్జిల సంఖ్య 38కి పెరిగిపోతుంది. మరి ఆ పెరిగిన సంఖ్య కేసులు కొండను కరిగిస్తుందా? రాజకీయ నేతల కుమ్ములాటలు, ఈడీలు, సిబిఐ కేసులు, ముందస్తు బెయిల్లు, ఎన్నికల వివాదాలు, వీటికే కోర్టుల సమయం అంతా సరిపోతుంది. విఐపీల కేసులకు రాత్రికి రాత్రే బెంచ్లు ఏర్పాటు చేసి గంటల తరబడి విచారణలు జరుపుతారు. మరి ఏ ఆధారం లేక, లాయర్లకు ఫీజులు ఇచ్చుకోలేక కోర్టు గుమ్మం దగ్గర కన్నీళ్లతో నిలబడే సామాన్యుడికి ఆ సమయం ఎందుకు దక్కడం లేదు? పొలిటికల్ కేసుల ఒత్తిడిలో పేదవాడి న్యాయం నలిగిపోవలసిందేనా? ఖచ్చితంగా ఇవాళ ప్రతి కోర్టుకు వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అదే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు కూడా వాళ్ళు రిటైర్డ్ అయిపోయే ముందు ఈ కామెంటే ప్రధానంగా ప్రస్తావిస్తుంటారు. కోర్టుల్లో కేసులు పెరిగిపోతున్నాయి, ఏళ్లకేళ్లకు వాయిదాల మీద వాయిదాలు వేయటం తప్ప పరిష్కారం చూపించట్లేదు. మనం దీన్ని క్లియర్ చేయాలి, న్యాయమూర్తుల సంఖ్య పెంచాలి, కోర్టుల ఫెసిలిటీస్ పెంచాలి, కోర్టులకు బడ్జెట్ పెంచాలి అని ప్రతి చీఫ్ జస్టిస్ కూడా రిటైర్డ్ అయిపోయే ముందు చెప్తూ ఉంటారు. నేను విని చివరికి అది నమ్మలేని పరిస్థితికి వచ్చేసాను నేను. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈవెన్ మన దగ్గరే వెళ్ళండి, ఈ టీవీ చూస్తున్న జనాల్లో చాలామంది ఏదో కేసులో కోర్టుకు వెళ్తుంటారు. ఆ కోర్టు కేసు ఏమవుతుందంటే ఆ రోజు చూస్తారు, ఫైల్ వస్తుంది, నెక్స్ట్ వచ్చే నెల 14కు వాయిదా, ఆ నెల వెళ్తే మళ్ళీ నెల 14కు వాయిదా. కోర్టుల చుట్టూ కోర్టు మెట్లు ఎక్కడమే జీవితం అయిపోతాం చాలామంది జీవితం. సగం మంది కోర్టు మెట్టు ఎక్కలేక చాలామంది జీవితం సగంలోనే న్యాయం దొరకముందే చచ్చిపోతున్నాడు. ఒక ముసలాయన కాదు, ఒక కుర్రాడు దాదాపు 23 ఏళ్ల వయసులో ఒక రేప్ చేశాడు. రేప్ కేసులో అతను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వాయిదాల మీద వాయిదాలు తిరుగుతున్నాడు. కొంతకాలం శిక్ష కూడా పడలేదు. అది అలా నడిచి అతనికి 83 ఏళ్ల వయసు వచ్చినాక జీవిత ఖైదు శిక్ష విధించారు. జీవిత ఖైదు అన్నేళ్ళు సాగిందంట ఆ కేసు. బీహార్లో కేసు అది. అతను కుర్రాడు అప్పుడు రేప్ చేస్తే అతను చచ్చిపోయే ముందు శిక్ష పడింది అతనికి, యావజ్జీవ కారాగార శిక్ష. ఇలా ఉంటాయి కోర్టులకు సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా. సో జీవితంలో చివరికి ఏమైపోయిందంటే కోర్టు మెట్లు ఎక్కనోళ్ళు, హాస్పిటల్ బెడ్ ఎక్కనోళ్ళు అదృష్టవంతులు అనే పరిస్థితికి వచ్చేసింది. సో న్యాయస్థానం దేవాలయం అనే పరిస్థితికి పోయి, న్యాయమూర్తి దేవుడు అనే స్థితికి పోయి, న్యాయస్థానం అంటేనే ఇక్కడ న్యాయం జరగదు, తిరగాల్సిందే, వాయిదాల మీద వాయిదాలతో జీవితం అయిపోతుందనే దశకు జనాలు వెళ్ళిపోయారంటే ఎంత విసిగిపోయింది. ఏ స్థాయిలో ఫైల్ పెండింగ్లో ఉన్నాయి, ఏ స్థాయిలో కేసులు వాయిదా వేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ప్రపంచంలోనే మన భారతదేశము ఒక రికార్డు ఏంటంటే 5,46,00,000 పెండింగ్ కేసులున్న దేశం అనమాట. అంటే న్యాయం ఎంత దూరంగా ఉంది సామాన్యుడికి, న్యాయం ఒక జీవితకాలం లేటు అన్నట్లుగా ఉంది. ఎంత దుర్మార్గం అంటే 88% కేసులన్నీ జిల్లా కోర్టు, సెషన్ కోర్టుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టులో 34 నుంచి 38కి న్యాయమూర్తుల సంఖ్య పెంచారు. మరి హైకోర్టు, సెషన్ కోర్టు, జిల్లా కోర్టు, ఈ కోర్టులో మ్యాక్సిమం ఉన్న కేసులన్నీ 88% జిల్లా కోర్టు, సెషన్ కోర్టులు. అక్కడ కూడా మరి పెంచాలి కదా. ఎక్కడం న్యాయస్థానం మెట్లెక్కడం దిగడం ఎన్నేళ్ళు ఎక్కుతాడు, ఎన్నేళ్ళు దిగుతాడు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతుంది కదా. న్యాయదేవత కళ్ళ గంతలు కూడా ఇప్పిర్రు, అయినా కూడా న్యాయం జరగట్లేదని ఎంతోమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ కేసులని పరిష్కరించకుంటే ఎన్నేళ్ళు న్యాయస్థానం చుట్టూ తిరుగుతారు, ఎన్నేళ్ళు అంటే ఆలస్యం అయ్యే న్యాయం అనేది అన్యాయంతో సమానమని మరి సుప్రీంకోర్టే చెప్తుంది. మరి అట్లాంటప్పుడు ఎందుకు క్లియర్ చేయట్లేదు? ఇంకెంతకాలం ఈ పెండింగ్ అయి ఉండాలి?
దీని విషయం కూడా చర్చ చేసుకోవాలి ఖచ్చితంగా. జిల్లా కోర్టులలో, సెషన్ కోర్టులలో 88% కేసెస్ అన్ని ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడాలి. దీంతో పాటు కొన్ని సివిల్ వివాదాలు ఉంటాయి, కొన్ని ఫ్యామిలీ మ్యాటర్స్ ఉంటాయి. దానికి సంబంధించి మధ్యవర్తుల పరిష్కారము, లోక్ అదాలత్ల ద్వారా కూడా వీలైనంత తొందరగా పరిష్కారం అందించే ప్రయత్నం చేయాలి. అన్ని విధాలా పరిష్కరిస్తేనే ఆ కేసుల కొండ అనేది కరుగుతుంది. ఎస్, మన లోక్సభ ఆమోదంతో 34గా ఉన్నటువంటి జడ్జిల సంఖ్యను 38కి పెంచడం జరిగింది. అయితే ఇది 1987 120వ నివేదిక ప్రకారం చూస్తే, లా కమిషన్ నివేదిక ప్రకారం 10 లక్షల జనాభాకు 50 మంది జడ్జిలు ఉన్నారనేది ఆ నివేదిక ప్రకారం చెప్తున్నటువంటి మాట. కానీ ఎంతమంది ఉన్నారో తెలుసా? 20 to 21, అంటే హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ మాత్రమే ఉన్నారు. 10 లక్షల జనాభాకి 50 మంది జడ్జిలు ఉండాల్సిన స్థానంలో కేవలం 20 నుంచి 21 మంది ఉన్నారు. అక్కడే మనకు అర్థమవుతుంది కదా ఏ స్థాయిలో ఉన్నారో అక్కడ జడ్జెస్ అనేది. అట్ ద సేమ్ టైం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 5 కోట్లకి సంబంధించినటువంటి కేసులు పెండింగ్లో ఉన్నాయి. దాంట్లో సుప్రీంకోర్టులోనే దాదాపుగా 1,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇక న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి పడకుండా ఎందుకుంటుంది? మనం ఇప్పుడేసిన కేసు మా వాళ్ళ పిల్లలు కూడా వెళ్తారేమో ఆ యొక్క హీరింగ్కి. ఆ విధంగా ఉంటుంది. మనకు సంబంధించి కొన్ని ఉంటాయి కదా, లిటిగేషన్ సంబంధించి, ల్యాండ్కి సంబంధించి ఎప్పుడో 10 years బ్యాక్ వేసినా కూడా ఇప్పటికి ఇంకా క్లియరెన్స్ రాదు మనకి. ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటాము. ఏదైనా ₹1 ₹2 ఉంటే కనుక లాయర్స్ ఫీజులు సమర్పించుకొని దాని కంటిన్యూషన్ ప్రాసెస్కి వెళ్తూ ఉంటాము. ఎప్పుడైతే జడ్జిల సంఖ్య పెంచుతూ ఉంటారో, మనం 4 పెంచారు, అది ఇంకా సరిపోదేమో. హైకోర్టుకు సంబంధించి, జిల్లా కోర్టుకు సంబంధించి ఇంకా చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి న్యాయమూర్తుల మీద ఒత్తిడి పెరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఏళ్ల తరబడి విచారణలో న్యాయ వ్యవస్థ వైఫల్యమా?